అరే జంగల్ మీరు ఇట్లా మధ్యలో అవుతే నాకు భయం అవుతుంది రా. అరే లో కరీంనగర్ నెక్స్ట్ 5 years ఎట్లుందో తెలియదు, బట్ సూపర్ డెవలప్మెంట్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్సాప్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ బీనే మొత్తం ఫ్రమ్ హైదరాబాద్, నో ఫ్రమ్ తడోబా ఈ రోజుకి. సో నేనైతే మన బడా లెన్స్తో సిద్ధం అయిపోయినా. టైం వచ్చేసి 5 అవుతుంది. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా అండ్ రెడీ అయిపోయినా. అండ్ 16 degrees ఉంది, 16 to 17 degrees మధ్యలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బేసిక్గా ఇప్పుడు అక్కడ లైన్లో నిల్చోవాలి. 6:30 వరకు చూసిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour లైన్లో నిల్చున్న తర్వాత ఎవరు రాకపోతే, సీట్స్ ఏమైనా మిగిలితే అప్పుడు నాకు వస్తుంది. అంటే మనం ముందే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకపోతే ఇల్లు అంతా ఉంటుంది అనమాట. నాకు టైం లేక దనదన ఉరుక్కుంటూ వచ్చేసిన కాబట్టి ఇక్కడ నిల్చోవాల్సి వస్తుంది ఆన్లైన్లో. బట్ ఎంతైనా కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. ఇది క్యాంటర్ అనేది జిప్సీ చేసుకుంటే ఈజీగా షేరింగ్లో అయిపోతుంది. బట్ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిల్చోవాలి, అక్కడ సిచ్యువేషన్ ఉంటే తెలియదు. అండ్ కౌంటర్లో ఫస్ట్ పర్సన్కే 100% దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నుంచి వెళ్ళి కష్టం అనమాట. సో ఇప్పుడు దొరికిందనుకో ఎంజాయ్ చేస్తా, దొరకలేదనుకో ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంకో సఫారీ ఉంటుంది. సో అప్పుడు కొంచెం ఎర్లీ లంచ్ 12:30కి లంచ్ చేసేసి వెళ్ళి 1 o'clock మళ్ళీ నిల్చుంటా లైన్లో. బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు దొరకాలనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం ఎంత కాదనుకుని ఎండ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇప్పుడు దొరికిందనుకో హ్యాపీగా నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఈరోజు రేపు స్టార్ట్ అయిపోవచ్చు ఇంటికి. సో గైస్, ఇంతకుముందు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన వీడియో పెట్టాను నేను, డే 1ది. సో అది చూడకపోతే చూడండి. ఫస్ట్ టైం చూసినట్టయితే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నోటో వీళ్ళకి ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. నా రూమ్ మీద చెత్త ఉంది. అది సీ గైస్ ఫస్ట్ ఇన్ లైన్. సో ఓపెన్ చేయాలి యాక్చువల్గా. మళ్ళీ ఇక్కడ నుంచి చాయ్ తాగుదామని చెప్పేసి చాలా ముందుకు వెళ్ళినా, బట్ చాయ్ కాదు కదా, ఏం దొరకలేదు. సో మళ్ళీ వచ్చేసి లైన్లో నిలబడ్డా. సో క్యాంటర్ దొరికితే ఓకే, దొరుకుతుందనే అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ దొరకకపోతే ప్రాబబ్లీ మళ్ళీ ఈవినింగ్ ట్రై చేస్తా. బట్ హోప్ఫుల్లీ దొరికితే మళ్ళీ నైట్ రేపు మార్నింగ్ అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతా. దొరకపోయినా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతా అనుకోండి. బట్ దొరికిందనుకో లక్కీగా కొంచెం ఆరామ్సే స్టార్ట్ అవ్వచ్చు హైదరాబాద్కి. సో 5:30కి వచ్చి స్టార్ట్ పడ్డా. 6:30కి వచ్చి ఎత్తానా సరే టికెట్? 6:30 అంటే 1 hour ఇక్కడ నిల్చోవాలి. నా జీవితంలో ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా టికెట్కి కూడా లైన్లో నిల్చోలే. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం 1 hour లైన్లో నిల్చోవడం. ఎనీథింగ్ ఫర్ టైగర్స్. సో ఎనీవే నేను 1 hour తర్వాత అప్డేట్ ఇస్తా. అప్పటివరకు గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. ఆల్మోస్ట్ 4 hours జరిగిన తర్వాత ఒక్కటి కూడా దొరకలేదు మాకు. జీరో సైటింగ్ అనమాట. ఇక్కడున్న పులితో అడ్జస్ట్ అయిపోతున్నా ఇంకా ఈసారికి. సో ఇంకా వితౌట్ ఎనీ సైటింగ్ అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ 4 hours తిరిగాము, బట్ జీరో సైటింగ్. సో మనకి ఎంట్రీ దగ్గర ఏదో ఒకటి ఉందన్నమాట, లైక్ విత్ స్మాల్ కబ్స్, చిన్న ఫోటో అండ్ రియల్గా ఉంది యాక్చువల్గా. సో దాంతో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా, ఇంకా లైట్ తీసుకున్నా. సో ఎప్పుడైతే రూమ్కి వెళ్తున్నా, బట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఎక్కడైనా చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. 4 సార్లు ఎగ్ మ్యాగీ చేయమని చెప్తే కూడా నాకు లాస్ట్కి ప్లెయిన్ మ్యాగీ ఇచ్చిందనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ అందరు మరాఠీ మాట్లాడుతున్నారు, మనమేమో హిందీ మాట్లాడుతున్నాం, సరిగ్గా అర్థం అవ్వట్లేదు నాకు. సో ఎనీవే ఏం చేసినా మళ్ళీ తర్వాత ప్లెయిన్ ఆమ్లెట్ ఒకటి ఏమని చెప్పిన, ప్లెయిన్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ 2 కలుపుకొని తింటున్నా. అయితే నాకు అనిపించింది అసలు నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి, ఎందుకు స్టే చేయాలనిపించింది. ఎందుకంటే ఎట్లా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే కదా, దనదన వెళ్ళి ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే కథం కదా. అట్లీస్ట్ వన్ డే హోమ్ స్టే రెంట్ అన్నా సేవ్ అవుతుంది. కాకపోతే నైట్ ఒక 2-3 hours డ్రైవ్ చేయాల్సి వస్తుంది, ఏమో కొంచెం చీకటి అవుతుంది కావచ్చు. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే మొత్తం హైవేనే కాబట్టి ప్రాబ్లం లేదనిపించింది. సో ఇప్పుడు వెళ్ళేసి దనదన ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోతాయి ఇంకా. సో రూమ్కి వచ్చేసిన, మొత్తం లగేజ్ ప్యాక్ చేసిన, నా టాప్ బాక్స్ అవన్నీ పెట్టేసిన. అయితే ఒకటి మర్చిపోయినా నేను ఈ ట్రిప్లో, నా చైన్కి లూబ్రికెంట్ చైన్ క్లీన్ 2 మర్చిపోయి వచ్చిన. ఇప్పుడు చేద్దాం అనుకునేసరికి అరే అబ్బా ఎవరవే మర్చిపోయినా అనుకున్నా. సో అదొకటి మర్చిపోయినా, ఇంకా అంతే. సో దీని రెంట్ వచ్చేసి 1200 అంట. దాకా అడిగితే 1200 అండ్ నిన్న ఫుడ్ 250 అని చెప్పేసి అన్నారు. టోటల్ 1450. ఇందులో లెక్కలు మర్చిపోతున్నా. సో ఇప్పుడైతే చెక్అవుట్ చేస్తున్నా. ఇంకా చెప్పినా కదా మీకు ఇక్కడ పెద్ద చేసేదేం లేదు, అనవసరంగా టైం వేస్ట్. 7-8 hours వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇటుంటే ఏం చేయాలనిపించింది. సో ఐ విల్ గో. మిమ్మల్ని గోపురంలో కనిపిస్తుంది, ఎందుకంటే కింద పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత గోపురంలో కనిపించి మాట్లాడతా.
ఈ జాకెట్ హెల్మెట్ వేస్తే అదేదో పెద్ద ఇటుకల మోషన్ అంత పని అయిపోతుంది రా ఆయన. మళ్ళీ కిందికి దిగకూడదు ఒకటి. ఇదే ఇప్పుడు నేను ఉన్న హోమ్ స్టే అనమాట. ఓ ఊరు పేరు లాంటిది ఏం లేవు, బట్ మంచి ప్లేస్. ఫుడ్ మాత్రం సూపర్ ఉండే అబ్బా. నేనైతే ఫుడ్ కోసమే దీనికి 5/5 రేటింగ్ ఇచ్చేయచ్చు. మంచి ఫుడ్, వెరీ నైస్ ఫుడ్. నాకైతే నచ్చింది ఫుడ్. సో నెక్స్ట్ టైం ఒకవేళ మా వైఫ్తో నచ్చినా సరే నేను మళ్ళీ ఇక్కడే ఉంటా. అంటే నాకు ఫుడ్ అంతా నచ్చింది. ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఫుడ్. సో ఎనీవే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయని మనకు డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి ఇంకా 269 కిలోమీటర్స్ ఉంది. అయితే నేను నిన్న వచ్చిన రూట్ కాకుండా ఇప్పుడు వేరే రూట్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. సో మ్యాప్ అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడికి అని చెప్పేసి. అంటే నిన్న వచ్చిన రూట్ వచ్చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కానీ ఇప్పుడు వచ్చేసి మంచిర్యాల్, కరీంనగర్. సో ఆ రూట్లో వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే 2 రూట్లు కవర్ చేసినట్టు ఉంటుంది కదా. నేను కూడా అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకు కూడా ఒక మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అంతే. అఫీషియల్గా తడోబా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం మనం. సో ఇక్కడ నుంచి నాకు ఎంత ఒక 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ తర్వాత ఏమో నాకు తెలిసి తెలంగాణ టచ్ అవుతుంది అనుకుంటా. సో అక్కడ నుంచి రోడ్లు మంచిగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నా. నాట్ బ్యాడ్. అంటే నాకు పెద్ద పులి కనిపించలేదు, నా లెపర్డ్ కనిపించలేదు, అసలు ఏమీ కనిపించలేదు. ఖాళీగా డియర్స్ కనిపించినాయి. సో వాటినే కొన్ని ఫొటోస్ తీసిన, అవి ఎప్పుడు పెడతా. ఒక్కటేంటంటే ఏం కనిపించకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది. అంటే సఫారీ జీప్లో కూర్చొని అట్లా డిఫరెంట్గా జంగల్ లోపలికి వెళ్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మీకు పులి కనిపించకపోయినా పర్లేదు, మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు అసలు మన దగ్గర ఉండదు. ఇట్లాంటి సఫారీస్లోకి వెళ్తే తప్ప మనకి అలాంటి అదైతే ఉండదు. అలాంటిది ఇక్కడ 100+ ఉన్నాయి. ఏంటి టైగర్, కానీ ఒక్కటే కనిపించలేదు. మరి సండే రోజు కదా, ఏం చేస్తున్నాయో ఏందో. కాకపోతే నేను రూమ్కి వచ్చిన తర్వాత రూమ్ దగ్గర ఒక అతను అంటున్నాడు, తను బఫర్ జోన్కి వేరే ప్లేస్కి వెళ్ళిందట. అక్కడ 4 టైగర్స్ కనిపించినాయంట, జారీ అని చెప్పేసి. అరే నీ అమ్మ జీవితం, ఆడ కనిపించిన ఈడెందుకు కనిపించలేదు అని చెప్పేసి నేను కోర్కి వెళ్ళిన యాక్చువల్గా. అండ్ లోపలికి ఫోన్ పట్టుకొని పోయి ఒక్కసారి ఫోటో దిగుదామని చెప్పి ఫోన్కి లేపితే ఫోన్ అన్నోరండి గట్టిగా. అరే నాయన అసలు ఏమైనా చేసి నారాయడా అని చెప్పి నేను సరేలే అని చెప్పి ఫోన్ లోపల పెట్టేసిన. ప్రాబ్లం ఏంటంటే నాది పెద్ద వీడియో కదా, పెద్ద లెన్స్ కదా, చిన్న క్లిప్స్ తీసుకోవడానికి రాలేదు. అండ్ బండి ఏమో మూమెంట్లో ఉంది. అండ్ పెద్ద లెన్స్తో మస్తు కష్టం. చిన్న వైడ్ యాంగిల్ లెన్స్ పట్టుకొని వెళ్తే మంచి సినిమాటిక్ షాట్స్ కూడా తీస్తుండే జంగిల్లా, కానీ కుదరలేదు. బట్ సేమ్ సినిమాటిక్ షాట్స్ నేను బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ వెళ్ళిన దాంట్లో పెట్టిన కొన్ని సినిమాటిక్ షాట్స్ భలే అనిపిస్తాయి. సేమ్ షాట్స్ ఇప్పుడు నేను ఒక్కసారి ఇక్కడ పెడతా చూడండి. నాకైతే అసలు ఆ ఎక్స్పీరియన్సే మస్తు నచ్చింది బాంధవ్గఢ్. ఈరోజు అంతేమనిపించలేదు, బట్ టైగర్ని చూడలేదన్న కొంచెం బాధ అయితే ఉందనుకో. ఎందుకు అని అంటే అంత దూరం నుంచి వచ్చినా చూద్దామని చెప్పేసి. నాకేమో టైం లేదు, ఇక్కడే ఉండి 2 డేస్ ఉండి దొరికే వారికి అబ్బా జీవితం. నాకు టైగర్ని చూసే వారికి ఎటు పోద్రా బా ఇక్కడికి వెళ్ళని చెప్పేసి అన్నట్టుంది. బట్ పైసలు ఖర్చు ఎక్స్ట్రా. అండ్ మన దగ్గరనేమో అంత వీళ్ళు ఎందుకు ఆగిళ్ళు ఇక్కడ. అరే జంగల్లో మీరు ఇట్లా మధ్యలో అవుతే నాకు భయం అవుతుంది రా. అరే నిజంగా చెప్తానా, ఏమైనా టైగర్ గిట్లు ఉండదా ఆగిల్లా? డియర్ ఉందని ఆగిళ్ళు. అరే సఫారీకి వచ్చిన వాళ్ళు ఎన్ని డియర్లు కనిపించినాయి ఆడ చూడక. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆవిడ ఒకటి పోయినా పర్లేదబ్బా. ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్, అమేజింగ్ అనిపించింది. యూ గైస్ షుడ్ కమ్ హియర్. 500 రూపీస్ పెడితే మనకి మంచి సఫారీ 4 hours. అదృష్టం మంచిగా ఉంటే కాదబ్బా 90% అసలు యాక్చువల్గా తడవబాలా కనిపిస్తాయి. బట్ నాకే అదృష్టం మంచిగా లేదనుకున్నా ఈరోజు. ఇంకా ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి వెళ్ళి అంత తలతిక్క అయిపోయింది నా ఇదంతా. దీని కథ బుకింగ్ క్యాన్సిల్, అందుకే తేడా అయిపోయింది. నెక్స్ట్ టైం వస్తే మంచిగా ప్లాన్ చేసుకుని వస్తా. బట్ ఈసారి మా వైఫ్ని తీసుకొని వస్తా ఖచ్చితంగా.
ఎందుకంటే తను అడుగుతుంది అసలు ఎందుకు పోతున్నావు ఒక పార్క్కి అని చెప్పేసి. కానీ ఆమెకు తెలియదు. మా వైఫ్కి ఒక్కసారి పట్టుకపోయి పార్క్ జీప్లో కూర్చోబెట్టి చూపిస్తే ఆ లోపల జంగల్ ఎదురుగుతా అంటే ఆ ఫీలింగే వేరు అని నాకు అనిపిస్తుంది. కానీ ఆమెకి ఏం కనిపించలేదు అనుకో, అదే అంటది వేస్ట్గా పట్టుకొచ్చినాను ఇక్కడికి అంటది. అయ్యా కరీంనగర్ మంచిర్యాల పైకి వెళ్తున్నా. మా హోటల్లో ఉండే ఒక అతను కూడా సజెస్ట్ చేసిన అనమాట. తను అక్కడే వర్క్ చేసేదంటే ఒకప్పుడు హైదరాబాద్ సోమాజిగూడలో. ఈ రూట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఈ రూట్ కన్నా ఈ రూట్ తక్కువ అని చెప్పేసి యాక్చువల్గా మ్యాప్ కూడా నాకు ఇదే రూట్ చూపిస్తుంది మంచిర్యాలది. కాకపోతే నిన్న కూడా అదే చూపిస్తే నేను ఏం చేసినా నాకు వద్దురాబాయ్ అని చెప్పేసి నేను కావాలని హైవే ఎక్కి వచ్చేసిన. ఎందుకంటే నాకు ఆ రూట్ తెలుసు కాబట్టి. ఈ రూట్ తెలియదు కదా, ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేసాడు ఇప్పుడు, మనకు అంత టైం లేదు, చక్కగా వెళ్ళిపోతాం తెలిసిన రూట్లో అని చెప్పేసి వచ్చేసిన. బట్ ఇప్పుడు చేయాలనుకుంటున్న ఎక్స్పెరిమెంట్ ఇంకా నాకు తెలిసి ఆ రూట్ని మొత్తం ఒకసారి రివ్యూ చేసిన, స్ట్రీట్ వ్యూ చూసిన. రూట్ అయితే మంచిగా ఉంటుంది అని తెలంగాణలో ఆబ్వియస్లీ రూట్స్ మంచిగా ఉంటాయి, ఎక్కడో కాడ కొంచెం ప్యాచెస్ అట్లా ఖరాబ్ ఉంటాయి. సో నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 12 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. సో 12కి స్టార్ట్ అయినా అంటే నా టార్గెట్ నైట్ 8 o'clock అంతే. సో ఎగ్జాక్ట్లీ 8 hours పెట్టుకుంటున్నా టార్గెట్ అయితే. సో 8 hours వెళ్ళిపోవాలి. అండ్ విత్ బ్రేక్ఫాస్ట్ చేసిన కాబట్టి విత్ లంచ్ ఇంక్లూడెడ్ లంచ్. ఊరికి వచ్చేసినాం. అండ్ రోడ్ల పైన మొత్తం ఇవే కనిపిస్తున్నాయి అప్పటి నుంచి వెళ్ళి. ఆవులు బర్రెలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం. నిన్న కూడా సేమ్ రూటే వచ్చిన. ఇది ఒకసారి ఆపి ఫస్ట్ మనం ఒకటి చెక్ చేసుకోవాలి, ఇది ఎటు పట్టుకపోతుంది, నన్ను ఏ రూట్లోకి వెళ్ళి పట్టుకపోతుంది. మనం మంచిర్యాల రూట్లోనే పోవాలి. ఫిక్స్ అయిపోయినా నేను మెంటల్గా. నిన్నటి రూట్ నాకు వద్దు, కొత్త రూట్లో పోతే బెస్ట్ కదా అని. 19 kilometers టు NH 353B. NH 353B ఏంటో చూడాలి ఫస్ట్ ఇక్కడ ఆపి. సో నేషనల్ హైవే ఎలా ఉంటుందో డౌట్తో అన్నా కదా ఇందాక. బట్ ఆ 19 kilometersలా ఆల్రెడీ 11 kilometers వచ్చిన అమేజింగ్ 4-lane రోడ్ ఉంది గైస్. సంపుకు వచ్చేసిన. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మహారాష్ట్ర. అయిపోయిందా అప్పుడేనా? ఇట్స్ ఓవర్. ఇంత తొందరగా వచ్చేసినాం మనం. అట్లకెళ్ళి వెళ్తే నాకు ఎప్పుడు వచ్చింది ఏంది మహారాష్ట్ర అంటే ఇప్పుడు మనం తెలంగాణలోకి వచ్చేసినాం ఆల్రెడీ. డౌట్ వస్తుంది నాకు ఎందుకో, అంత తొందరగా వచ్చేసినామా అని. నిన్ననేమో అంత లేట్ అయింది నాకు అనవసరంగా. టైం 12:52 అవుతుంది ఇప్పుడు. నాకు తెలిసి 2 o'clock ఎప్పుడో నేను ఇంకా లంచ్ కాగాలి. సో ఆ లంచ్ చేసే టైంకి తెలంగాణలో ఉన్నామనుకో కొంచెం మంచి ఫుడ్ తినచ్చు. సో యాక్చువల్గా సో యాక్చువల్గా ఇంకా అయిపోలేదన్నమాట మహారాష్ట్ర. సో ఇక్కడ కూడా కనిపించింది బోర్డు. ఇది ఏం పని లేదనుకుంటే ఈ బోర్డు పెట్టిన వాళ్ళకి ఆడొకటి ఈడొకటి కన్ఫ్యూజ్ చేయడానికి. కాకపోతే మ్యాప్లో చూసినా ఇంకొంచెం ముందుకుంది. కొంచెం ముందు హోప్ఫుల్లీ మంచి రోడ్డే ఉంటుందని అనుకుంటున్నా. 19 kilometers స్ట్రెచ్ అయితే అయిపోయింది. సో సింగిల్ రోడ్ స్టార్ట్ అయింది నేను అనుకున్నట్టుగానే. సో ఎక్కడి వరకు ఉంటుంది, ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఈ రూట్లో నాకు తెలిసి ఫుడ్ దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. అంటే ఉంటాయి కావచ్చు మధ్యలో విలేజెస్లో. సో బట్ మంచి ఒకదన్నా మంచిగా అనిపిస్తే అరే నైనా ఇట్లా కన్ఫ్యూజ్ చేయకంటారా, సేమ్ రూట్ అన్నారు నాకు తెలిసి. లెఫ్ట్ అనుకుంటా, సారీ రైట్ అనుకుంటా. ఈ రూట్ అయితే కాదు, పక్క ఇదే రూట్. ఈ రూట్ ఎందుకో కొంచెం కొండాపూర్ అంట ఎల్లాపూర్ నుంచి వెళ్ళి మనం గోవాకి వెళ్తుంటే వచ్చే రూట్ లెక్క ఉంది కొంచెం. అంటే సేమ్ లుక్, సేమ్ ట్రీస్, గ్రీన్. అండ్ ఎల్లాపూర్ నుంచి వెళ్ళి మనం సౌత్ గోవా వెళ్తుంటే ఒక రూట్ ఉంటుంది, హుబ్లీ నుంచి స్టార్ట్ అయినప్పుడు. సేమ్ ఆ హైవే లెక్క అనిపిస్తుంది, కార్వార్ హైవే లెక్క. ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం తెలంగాణ. ఇప్పుడే బార్డర్, ఇది బార్డర్ అన్నమాట. సో మహారాష్ట్ర అయిపోయింది, ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం. నాట్ బ్యాడ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్స్ సూపర్ అబ్బా, అసలు సూపర్ అంటే సూపర్. చూసిండ్రు కదా అమేజింగ్ రోడ్స్. ఆ రోడ్స్ని చూసి తెలంగాణ అనుకున్నా కానీ కాదు, మహారాష్ట్రలో మంచిగా ఉంది. ఆ రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నాం, ఇక బార్డర్ అయిపోతుంది. ఇంకా ముందు మనకు మొత్తం తెలంగాణ ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్. సో 1 2 3 చిన్న ట్రాన్సిషన్ ప్లాన్ చేసిన. అది పేలిందో లేకపోతే బిస్కెట్ అయిందో తెలియదు, పోయి చూడాలా. రోడ్ చూడండి అసలు. నిన్న ఈ రోడ్లో రావాల్సింది నేను, అట్లట్లా మిస్ అయినా ఈ రోడ్ని. నాకు అర్థమే అవుతలేదు. డే 1 మొత్తం పిచ్చి లేచింది నాకు నిన్నంతా. బట్ డే 2 చూడండి అసలు ఏమున్నాయి ఈ రోడ్స్. తెలంగాణ అసలు మహారాష్ట్ర బార్డర్ నుంచి చూస్తున్నా, అక్కడ నుంచి మొత్తం 4-lane రోడ్ అబ్బా. అమేజింగ్ రోడ్ అసలు. మస్తు డెవలప్ ఇదంతా. అంటే నెక్స్ట్ 5 years ఎట్లుందో తెలియదు. బట్
సూపర్ డెవలప్మెంట్, అసలు మస్తు అనిపించింది నాకు. ఫుల్ 4 lane రోడ్. అండ్ నేను 90 పైన పోతున్నాను. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, స్లో చేసుకొని మాట్లాడతా, ఎందుకైనా మంచిదే. సో కరీంనగర్కి 147 ఉంది, మంచిర్యాలకి 72 కిలోమీటర్స్ ఉంది, అండ్ బెల్లంపల్లికి 50 కిలోమీటర్స్ ఉంది, అండ్ ఆసిఫాబాద్ మన ముందే ఉంది. మా విందు అని ఒక చిన్న హోటల్ ఎక్కడ కనిపించింది, మీల్స్ తినేసిన అనమాట ఇక్కడ. సో మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఈ హైవేలో నాకు ఎక్కడ ఆగాలనిపించలేదు, సంపుకు వచ్చేసిన బండి ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మొత్తం ఇంకా మంచిర్యాల అనమాట. సో మనం ఆల్మోస్ట్ మంచిర్యాలకి రీచ్ అయిపోయినాం. సో ఇంకా నెక్స్ట్ కరీంనగర్. సో మేబీ కరీంనగర్ దగ్గర ఒకసారి ఆగి చిన్న బ్రేక్, 5 minutes బ్రేక్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతా హైదరాబాద్కి. తిన్న ఫుడ్ ఎంత మంచిగా ఉంది తెలుసా, బగారా రైసు, వైట్ రైసు, పప్పుచారు, వంకాయ, చిక్కుడుకాయ అండ్ పెరుగు అండ్ పాపడ్, ఇన్ని ఉన్నాయి ఐటమ్స్. 100 rupees అన్లిమిటెడ్. అసలు మజా అనిపించింది, తింటే మంచిగా అనిపించింది ఫుడ్. టేస్టీ మ్యాన్, టేస్టీ అంటే టేస్టీ, ఇంట్లో తిన్నట్టుంది ఫుడ్. రామగుండంకి వచ్చేసినాం మనం. హైవే అయితే మొత్తం ఇదే అబ్బా, 4 lane హైవే ఉంది. మధ్యలో ఒక దగ్గర అయితే 6 lane హైవేస్ వచ్చినాయి. అబ్బా అబ్బా అబ్బా, థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ హైవేస్. ఓ వీడవడరా, ఇది ఇంకా థ్రిల్లింగ్. మళ్ళీ ఫాస్ట్గా వస్తున్నాడు. జనాలు ఈ రాంగ్ రూట్లో వచ్చుడు బంద్ చేయాలబ్బా, నిజంగా చెప్తున్నా. ఇక్కడే పక్కనే కదా అని చెప్పేసి, అంటే ఫుల్ రద్దీ ట్రాఫిక్ ఉన్న ప్లేస్లలో నువ్వు రాంగ్ రూట్ కొడితే ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అవుతుంది కావచ్చు మ్యాక్సిమం. కానీ ఇలా ఖాళీ ఉన్న రోడ్లో నువ్వు రాంగ్ రూట్ కొడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నాడు జంపుకు వస్తాడు బండిని, అంటే వాడు ఏం టెన్షన్తో వస్తాడు, ఖాళీ ఉందని వస్తాడు. నువ్వు సడన్గా టర్నింగ్ దగ్గర రాంగ్ రూట్లో వస్తే అంతే ఇంకా బిస్కెట్. సో 220 kilometers ఉంది, 7:45 PM చూపిస్తుంది, 8 చూపించింది. బట్ మనం యాక్చువల్గా లంచ్ కూడా చేసేసినాం. సో అయినా కూడా టైం కొంచెం కవర్ అయిందనమాట. 28 kilometers టు మంచిర్యాల్, 4 hours 24 minutes టు హైదరాబాద్. కరీంనగర్ వచ్చేసినాం మనం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ కరీంనగర్ డ్యామ్ పైన ఉన్నాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ అంటే 150 kilometers అలా ఉంటుంది అనమాట. అండ్ మా ఇంటి వరకు లిటరల్గా చెప్పాలంటే. సో ఒక్కసారి కరెక్ట్గా హైవే టచ్ అయిన తర్వాత ఒక 5 minutes అట్లా ఆగి జర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతా. 3:05కి స్టార్ట్ అయిన ఫుడ్ లంచ్ తర్వాత అప్పటి నుంచి ఇంకా ఆగలే. ఇప్పుడు 4:22 అవుతుంది. సో బేసిక్గా 1.5 hours అన్నమాట. నేను పెట్టుకునే లిమిట్ కన్నా 1 hour half an hour ఎక్కువే నడిపిన. ఎవ్రీ 1 hourకి నేను ఆగుతా బేసిక్గా. 2 minutes అట్లా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. బట్ ఈసారి అలా లేదు. సో 58 kilometers స్ట్రైట్ ఉందన్నమాట. సో సీదా ఒకటే రూట్. కొంచెం ముందు పోయిన తర్వాత ఎక్కడైనా అవుతా. అండ్ నా ఫోన్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి, గోప్రోకి తీసి పడేసి. ఆల్మోస్ట్ సిద్దిపేట దగ్గర ఉన్నా అన్నమాట. సో సిద్దిపేటకి ఇంకొక 10 to 15 kilometers ఏమో ఉంది. సో సిద్దిపేట దాటిన తర్వాత నెక్స్ట్ మనకి హైదరాబాద్. సిద్దిపేట యాక్చువల్గా 30 kilometers ఉంది. నేను 10 to 15 అనుకున్నా. సో సిద్దిపేట 30 kilometers ఉంది. సిద్దిపేట తర్వాత మనకి హైదరాబాద్ వస్తుంది. ఒక చిన్న ఛాయ్ తాగాలి, అయిపోతుంది. ఎందుకంటే తలకాయ బాగా నొచ్చినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న ఛాయ్ తాగిందనుకో ఏమన్నా సెట్ అవుతుందేమో చూడాలి. మోస్ట్లీ 7:30 వరకు అయితే రీచ్ అవుదామని అనుకుంటున్నా. అవ్వాలి. 125 kilometers ఉంది ఇంకా, అంతే. ఎగ్జాక్ట్లీ షామీర్పేట్ దాటిన ఇప్పుడే ఏం ట్రాఫిక్ ఉంది షామీర్పేట్ దగ్గర. అబ్బాబ్బాబ్బాబ్బా, పిచ్చి ట్రాఫిక్ అబ్బా. జస్ట్ ఇట్లా షామీర్పేట్ ఎంటర్ అయ్యి ఇట్లా ఓవర్ ఎక్కే ముందు ఒక దగ్గర రైట్ తీసుకున్నాను అనమాట. సో సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నా. కానీ సర్వీస్ రోడ్డు అండ్ చీకటి, సో చూసుకోవాలి. మీకు నా ఫస్ట్ వీడియో గుర్తుందా, ముత్యాలధార ఫస్ట్ లాంగ్ రైడ్ నాది బండి పైన. ముత్యాలధార వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై నుంచి వెళ్ళిన. సేమ్ ఇదే రూటు, లైట్లతోని సుక్కలు కనిపించినాయి. ఎందుకంటే చీకటి, అసలు ఏం కనిపించదు. లైట్ మనకి సరిపోదు ఆ లైట్. కానీ ఇప్పుడు స్పాట్ లైట్ పెట్టించుకున్నా కదా, కొంచెం హెల్ప్ అవుతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే లైట్స్. 1 hour ఉంది ఇక్కడ నుంచి. 6:36 అవుతుంది. సో 7:30 అనమాట. ఇక్కడ దాకా వచ్చినాక నాకు అర్థమైంది నేను ఏ రూట్లోకి వచ్చినో.
అది NH44 కనెక్ట్ అయ్యి మళ్ళీ వెంటనే ఒక రైట్ టర్న్ తీసుకోమన్నది. రైట్ టర్న్ తీసుకోగానే అర్థమైంది మేడ్చల్ రూట్ అని చెప్పేసి. యాక్చువల్గా మనం నిన్న అంటే మీరు చూసిన లాస్ట్ వీడియోలో ఏ రూట్లో అయితే మనం వచ్చినానో, ఎక్కడైతే నేను వీడియో స్టార్ట్ చేసిన బాచుపల్లి అని చెప్పేసి, సో బేసిక్గా మళ్ళీ ఆ రూట్లోకి పోతున్నాం. మళ్ళీ ఈ 2 days రీక్యాప్ ఇస్తా టక 1 minute. సో మనం బయలుదేరినాం టైగర్స్ కోసం, కానీ మనకు టైగర్స్ కనిపించలేదు, టైగర్స్ చూడలేదు. నాకు అనిపించింది ముందే ఎందుకో మనం చూడమని. బట్ స్టిల్ మనకు రైడ్ ఎక్స్పీరియన్స్, కొంచెం రైడ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. జంగల్లో నడపడం కూడా బాగుంటుంది. అండ్ కొత్త రోడ్ ఇది, ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఇటు సైడు. సరే అట్లీస్ట్ అదన్న అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ అయినా. అండ్ అనుకున్నట్టుగానే రైడ్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన, అమేజింగ్ రైడ్ ఉండే. అండ్ అనుకున్నట్టుగానే నాకు అదైతే దొరకలేదు, అది సారీ టైగర్ అయితే దొరకలేదు కాదు, టైగర్ అయితే కనిపించలేదు. సో రిటర్న్ వచ్చేస్తున్నాయి ఇంకా. సో వెళ్ళేటప్పుడు మనం ఒక రూట్ తీసుకున్నాం, ఇప్పుడు ఒక రూట్ తీసుకున్నాం. వెళ్ళేటప్పుడేమో వయా ఆదిలాబాద్ నిజామాబాద్ పోయినాం, వచ్చేటప్పుడేమో కరీంనగర్ నుంచి వచ్చినాం. సిద్దిపేట కూడా టచ్ అయింది మనకి, కరీంనగర్ సిద్దిపేట ఇవి టచ్ అయినాయి అనమాట. ఖచ్చితంగా మీకు టైగర్ని చూపిస్తా. ఒకవేళ చూడలేదని చెప్పేసి అంటే నేను చెప్పిన కదా బాంధవ్ఘాట్ నేను వెళ్ళిన, అది మధ్యప్రదేశ్లో కార్లో వెళ్ళినాం ఫ్రెండ్స్తోని. అది సూపర్ ఉండే. ఆ లింక్ ఇప్పుడు దీని పక్కన పెడతా, అది కూడా చూడండి కావాలనుకుంటే. అది వేరే ఛానల్లో ఉంది. అండ్ ఇంకా నేను మీ అందరినీ నెక్స్ట్ వీలాగ్లో కనిపిస్తా. అప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేయకపోతే. ఈ వీడియో అయితే లైక్ చేయండి, మోటో వీలాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. లదాఖ్ ప్లాన్ అయితే చేసిన, అదొకటి ఉంది, ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. బట్ నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని మధ్యలో ఎప్పుడైతే పోతానో తెలియదు, బట్ పోతా ఖచ్చితంగా. సో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీలాగ్లో కనిపిస్తాం మీ అందరికీ. అండ్ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ వినయ్ మోతం ఫ్రమ్ హైదరాబాద్ బాచుపల్లి. బాయ్ బాయ్.